Hi, hello, and welcome to Eagle Sports. Universe boss Chris Gayle, 39 years, 152 days ki century కొట్టాడు. Third oldest person to score a ODI 100. అంటే వన్డే ఇంటర్నేషనల్స్లో అతిపెద్ద వయస్కుల లిస్టులో 3వ నెంబర్లో క్రిస్ గేల్. తనకన్నా ముందు సనత్ జయసూర్య, తనకన్నా ముందు ఒక యూఏ ప్లేయర్ ఉండడం జరిగిందనమాట. క్రిస్ గేల్ ఒక ఇన్నింగ్స్ చూస్తే కనుక ముందుగా క్రిస్ గేల్ ఓడిఐ సర్క్యూట్లోకి చాలా రోజుల తర్వాత వచ్చాడు. అన్ని రోజుల తర్వాత రావడం జరిగింది. అప్పటిదాకా బిగ్ బ్యాష్ ఆడడం, ఐపీఎల్ ఆడడం, కెరీబియన్ ఆడడం, ఇవన్నీ కూడా దేశవాళీ T20 టోర్నమెంట్స్లో లీగ్స్లో ఆడుతూ ఉన్న క్రిస్ గేల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి రావడానికి చాలా టైం పట్టింది. నేను వచ్చిన తర్వాత తనకు చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. క్రిస్ గేల్ అంటేనే భారీ సిక్స్లు ఉంటాయని చెప్పేసి అందరికీ తెలుసు. భారీ షాట్లు ఉంటాయి, భారీ సిక్స్లు ఉంటాయి. అస్సలు పరిగెత్తడం నడుస్తూ ఉంటాడు, పరిగెత్తడానికి చాలా కష్టపడుతూ ఉంటాడని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఇన్నింగ్స్లో యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయాయి. 20 of 49 మీరు చూసుకుంటే 100 of 100. ఇది తన ఒక ఇన్నింగ్స్ని ఎట్లా పేస్ చేసుకున్నాడు చెప్పడానికి తీసుకున్న 2 halves అన్నమాట. ఫస్ట్ 50 బాల్స్లో, ఫస్ట్ 49 బాల్స్లో తన స్కోర్ వాస్ 20 out of 49 అనుకోండి, 20 out of 50 రఫ్ ఫిగర్ వేసుకోండి. అంటే తన స్ట్రైక్ రేట్ వచ్చేసి 40. ఆ తర్వాత నెక్స్ట్ 51 బాల్కి తను 80 కొట్టాడు. అంటే తన స్ట్రైక్ రేట్ వచ్చేసి 160. ఇక్కడేమో 40, అక్కడేమో 160, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాల్స్. సో దట్ షోస్ ఎంత పేషెంట్గా ఉన్నాడు, తూచి ఆడాడు. ఎక్కడ కూడా వికెట్ ఇచ్చేద్దామని చెప్పేసి ఆలోచించలేదు. అఫ్కోర్స్ తను 9 దగ్గర ఉన్నప్పుడు జేసన్ రాయ్ తన క్యాచ్ని డ్రాప్ చేశాడు. అదొక లైఫ్ అనేది క్రిస్ గేల్కి లభించింది. అండ్ అక్కడి నుంచి మెల్లిగా ఆడుకుంటూ జిడ్డు ఆడుకుంటూ ఏందా క్రిస్ గేల్ ఇంత జిడ్డు ఆడుతున్నాడని చెప్పేసి అందరూ కూడా ఒక్కసారి నచ్చట్లేదు వాళ్ళ ఎవరికి క్రిస్ గేల్ ఆట. కానీ ఒక్కసారి 50వ బంతి పడిన దగ్గర నుంచి మొదలుపెట్టాడు, విహారం మొదలుపెట్టాడు. 12 సిక్స్లు కొట్టాడు, 12 సిక్సెస్. అండ్ అందులో ఎన్ని బాల్స్ అవుట్ ఆఫ్ స్టేడియం వెళ్ళాయో మనకే తెలియదు. హర్ష భోగ్లే అయితే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగిందనమాట. ఆ బాల్ రీప్లేస్మెంట్ బాల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వెళ్ళిపోతున్నాయి క్రిస్ గేల్ కొట్టిన కొట్టుడికి అని చెప్పేసి. క్రిస్ వోక్స్ని కొట్టడం జరిగింది, మోయిన్ అలీని అయితే అసలు చుక్కలు చూపించడం జరిగింది. క్రిస్ గేల్ మోయిన్ అలీ మీద విరుచుకుపడ్డాడు. అది ఏదో పాత జన్మ పగలాగా క్రిస్ గేల్ మోయిన్ అలీని ఆడడం జరిగింది. మిడ్ వికెట్ పైనుంచి, లాంగ్ ఆఫ్ పైనుంచి, లాంగ్ ఆన్ పైనుంచి ఫుల్గా సిక్స్లు కొట్టాడు. ఒక షాట్ అయితే మీరు గమనించారు లేదో, కొంచెం హై ఫుల్ టాస్ లాంటిది వచ్చింది, దాన్ని స్ట్రైట్గా ఇట్లా కొట్టాడు లాంగ్ ఆఫ్ పై నుంచి. ఆ 6 అయితే స్టాండ్స్ అవుట్ అనమాట ఆ 6. అండ్ ఇంకా చాలా టాల్, హై అండ్ హ్యాండ్సమ్ సిక్సెస్ క్రిస్ గేల్ కొడుతూ వచ్చాడు. ఎక్కడ కూడా షార్ట్ సిక్స్లు కావు అవి, ఒకే ఒక షార్ట్ 6, అది కూడా జస్ట్ బౌండరీ కొంచెం అటు పడింది అనమాట. అది కూడా ఒక పుల్ షాట్ ఆడుతుంటే టాప్ ఎడ్జ్ దగ్గర పైకి వెళ్ళింది. ఏమవుద్దని అందరూ అనుకుంటున్నారు. 30 yard సర్కిల్లోనే లాంగ్ ఆఫ్ కూడా ఉండడం, మిడ్ వికెట్ కూడా ఉండడంతో వాళ్ళు వెనక్కి పరిగెత్తిన వాళ్ళు వదిలేశారు. బౌండరీకి కొంచెం ఒక 2 feet అవతల పడి 6 వెళ్ళింది. అది ఒక్కటే ద షార్టెస్ట్ 6. మిగతావన్నీ 10 rows బ్యాక్, 15 rows బ్యాక్, 20 rows బ్యాక్, స్టేడియం బయటికి పోయిన 6 ఉన్నాయి అవన్నీ కూడా. అండ్ అంత భీకరమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తే కనుక క్రిస్ గేల్ ఇస్ మేకింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. మనం ఒక ఆట తీరుని చూస్తాం. అఫ్కోర్స్ ఈ మ్యాచ్ మొత్తంగా చూసుకుంటే కనుక జేసన్ రాయ్, జో రూట్ బాగా ఆడి ఇంగ్లాండ్ గెలిపించారు. 360 వెస్టిండీస్ కొడితే 48.4 ఓవర్స్లో ఇంగ్లాండ్ ఆ స్కోర్ని చేస్ చేయడం జరిగింది. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే క్రిస్ గేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వీడియోలో గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కనుక క్రిస్ గేల్ ఆడిన ఆట తీరు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఐ యామ్ నాట్ డన్ యెట్ అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ క్రిస్ గేల్ ఇవ్వడం జరిగింది. నేను నడుస్తున్నాను, నేను పరిగెత్తట్లేదు, ఐఎమ్ నాట్ ఫిట్, నేను ఫీల్డింగ్ చేయలేను, నా బ్యాక్ సోర్ అయిపోతుంది, ఇవన్నీ కూడా ఇష్యూసే. కానీ నేను కనుక దిగితే ఆ కొట్టుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఆ కొట్టుడిలో ఏమాత్రం పస తగ్గలేదు, నా స్టామినా ఏమాత్రం తగ్గలేదు అలా అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం. అండ్ మిగతా అన్ని కంట్రీస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నన్ను అవుట్ చేయాలంటే కనుక మామూలు విషయం కాదు, ఐఎమ్ స్టిల్ బ్యాక్ అని చెప్పేసి. ఒక వండర్ఫుల్ సెంచరీ ఇది, 24th century క్రిస్ గేల్కి. అండ్ అలాగే తను ఇదే ఫామ్ని కంటిన్యూ చేసుకుంటూ నెక్స్ట్ ఓడిఐ మ్యాచెస్ కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఉంది. ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఈజ్ మేకింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అగైన్. లాస్ట్ ఐపీఎల్లో నన్ను పక్కన పెట్టారు, ఈ ఐపీఎల్ నన్ను పక్కన పెట్టి పనులు చేయకండి, 2-3 మ్యాచ్లు ఆడించి పక్కన కూర్చోబెట్టచ్చు అని చెప్పేసి ఆలోచనలే వద్దు. నేను ఆడతాను, ప్రతి ఒక్క మ్యాచ్ నన్ను పెట్టుకోండి, ప్రతి ఒక్క మ్యాచ్లో కొడతానని చెప్పేసి కూడా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ క్రిస్ గేల్ ఐపీఎల్ టీమ్స్ అంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐపీఎల్ వెస్టిండీస్ అనే కాకుండా వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది. అండ్ వరల్డ్ కప్ టైంలో ఇఫ్ యూ అబ్జర్వ్ క్రిస్ గేల్ని వెనక్కి తీసుకురావడం, క్రిస్ గేల్ ఆడాలి అని చెప్పేసి వెస్టిండీస్ క్రికెట్ కూడా అనుకోవడం అనేది కూడా ఒక చాలా మంచి పరిణామం విండీస్ క్రికెట్కి. విండీస్ క్రికెట్కి ఎందుకు మంచి పరిణామం అంటే కనుక ఓపెనర్ విషయంలో తీసుకుంటే కనుక వాళ్ళు ఇంతకుముందు ఇండియాతో ఆడినప్పుడు షేయ్ హోప్తో అలాగే హెట్మేర్తో ఎక్స్పెరిమెంటేషన్స్ చేయడం జరిగింది. డారెన్ బ్రావోతో ఎక్స్పెరిమెంట్ చేద్దాం వద్దా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండడం జరిగింది. ఆ తర్వాత మిగతా ప్లేయర్స్ అందరినీ చూసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే కనుక షేయ్ హోప్, హెట్మేర్ మిడిల్ ఆర్డర్లోకి రావచ్చు, క్యాంబెల్ని మళ్ళీ ఓపెనర్గా తీసుకున్న మ్యాచ్లో యూ హ్యావ్ టు సీ హౌ హీ పర్ఫార్మ్స్, అది వేరే విషయం. సో 1 down 2 down దాకా హెట్మేర్, హోప్ ఉన్నారు అక్కడ, క్రిస్ గేల్, క్యాంబెల్ ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ డారెన్ బ్రావో ఉన్నాడు.
సో వీళ్ళ దగ్గర 5 ప్లేయర్స్ తోపు లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ హెన్రీ నిక్లస్ ఉన్నాడు, ఆండ్రే రసెల్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు టీమ్స్లోకి. జేసన్ హోల్డర్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఇంత పెద్ద టీం ఉన్నప్పుడు, ఇంత పవర్ హిట్టింగ్ టీం ఉన్నప్పుడు, ఆ పవర్ హిట్టింగ్ టీంకి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగి ఒక స్టామినా ఉన్న ప్లేయర్ కావాలి. నా ప్లేయర్ క్రిస్ గేల్ అని చెప్పేసి విండీస్ క్రికెట్ డిసైడ్ అవ్వడం, విండీస్ క్రికెట్ మళ్ళీ క్రిస్ గేల్ని వెనక్కి రప్పించుకోవడం. అండ్ క్రిస్ గేల్ హ్యాస్ డెలివర్డ్. అండ్ లైక్ హౌ క్రిస్ గేల్ ఇలా కనుక కంటిన్యూస్గా ఆడుతూ ఉంటే, క్రిస్ గేల్ ఈ యొక్క మ్యాచ్ ఇలా ఆడితే నిజంగా నేను వెస్టిండీస్ బౌలింగ్ అనేది లెట్ దెమ్ డౌన్. వెస్టిండీస్ బౌలింగ్ కన్నా కూడా మీరు మ్యాచ్ గమనించుంటే కనుక బెన్ స్టోక్స్ ఓవర్స్ ఫర్ ద డిఫరెన్స్. 3 వికెట్ ఇది 33 రన్స్ ఇచ్చాడు 9 ఓవర్లో. మిగతా వాళ్ళందరూ కూడా 7 runs per over 6 runs per over వెళ్ళారు. క్రిస్ వోక్స్ స్టార్టింగ్లో బాగా వెళ్ళినప్పుడు ఆ తర్వాత హి పుల్ థింగ్స్ బ్యాక్, చాలా బాగా వేసి 59 runs మాత్రమే వచ్చాడు 10 overs. మిగతా వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా రన్స్ ఇచ్చేశారు. అండ్ బెన్ స్టోక్స్ వేసిన ఆ టైట్ బౌలింగ్ కారణం వల్లే వెస్టిండీస్ వాజ్ షార్ట్ బై 115-17 runs. ఈజీగా 375 కొట్టే దిశగా కనిపించారు వాళ్ళు ఆడుతున్న ఆటకి కొడుతున్న కొట్టుకి. కానీ బెన్ స్టోక్స్ వేసిన ఓవర్స్ అన్ని చాలా బాగున్నాయి కాబట్టి, వికెట్ కూడా తనే తీశాడు కాబట్టి క్రిస్ గేల్ది, అక్కడ కొంచెం స్కోరింగ్ తగ్గింది. వెస్టిండీస్ బౌలర్స్ హావ్ లెట్ దెమ్ డౌన్. అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా షార్ట్ సెలెక్షన్ అనేది చాలా బాగుంది. విండ్కి అగేన్స్ట్గా కాకుండా విత్ ద విండ్ కొడదామని చెప్పేసి ఆడడం జరిగింది. జేసన్ రాయ్ ఏదైతే క్రిస్ గేల్ క్యాచ్ డ్రాప్ చేశాడో తను బాగా కొట్టడం జరిగింది. జో రూట్ బాగా ఆడడం జరిగింది. సో ఇంగ్లాండ్ పరంగా చూసుకుంటే కూడా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు, ఎంత టార్గెట్ అయినా మేము కొట్టగలమని చెప్పేసి. బట్ మళ్ళీ క్రిస్ గేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే కనుక ఎంత పెద్ద స్కోర్ అయినా నేను చేసి చేస్తాను, నన్ను పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ క్రిస్ గేల్ ఇలా ఆడితే కనుక ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అఫ్కోర్స్ ఇది ఇండియాకి అగేన్స్ట్గా కాకపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇండియాకి అగేన్స్ట్గా అయితే ఎప్పుడు అవుట్ చేద్దాం రవి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సో ఇండియాకి అగేన్స్ట్గా కాకుండా మామూలుగా క్రిస్ గేల్ ఒక ఆట తీరు చూస్తుంటే కనుక, తను ఆడుతున్న ఆట ఇలాగే కంటిన్యూ అవుతే కనుక డెఫినెట్లీ విండీస్కి స్ట్రాంగ్ ఛాన్సెస్ చేకూర్చే అవకాశాలు క్రిస్ గేల్ మాత్రమే ఇవ్వగలడు. బట్ క్రిస్ గేల్ మొత్తం ఒక్కడి మీదే ఉందా అంటే బౌలర్స్ హ్యావ్ టు లిఫ్ట్ దేర్ గేమ్స్. ఆ బౌలర్స్ కనుక గేమ్స్ లిఫ్ట్ చేసుకున్నారంటే కనుక డెఫినెట్లీ ఈ ఫోర్స్ గేల్ స్టామ్ ఏదైతే ఉందో ఆ గేల్ స్టామ్కి బౌలింగ్ ఫోర్స్ యాడ్ అయిందంటే కనుక వెస్టిండీస్ కెన్ విన్ మోర్ మ్యాచెస్. చూద్దాం మరి క్రిస్ గేల్ ఈ పర్ఫార్మెన్స్ని ఎన్నిసార్లు రిప్లికేట్ చేయగలడు, లేకపోతే ఎంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది విండీస్ క్రికెట్ మీద క్రిస్ గేల్ ఇవ్వగలడు 2019 వరల్డ్ కప్లో అనేది మనకి సమయం మాత్రమే చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ స్పోర్ట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.